అసలే కరువు ఆపై పత్తికి గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఆరుగాలం శ్రమిస్తే అన్నదాతకు చేతికందిన కొద్దిపాటి పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వెళ్తే అధికారులు నిలువున ముంచుతున్నారు. నాణ్యత పేరుతో ధరలో కోత పెట్టే అధికారులు కరీంనగర్లోని జమ్ముకుంట మార్కెట్లో గరానా మోసానికి పాల్పడ్డారు. సరిగా పనిచేయని తేమ శాతం కొలిచే మిషన్లతో రైతన్నలను దోచుకుంటున్నారు. మార్కెట్ సాక్షిగా సీసీఐ మోసం బయటపడటంతో రైతన్నలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు తేమ శాతం కొలిచే మిషన్లను సీజ్ చేసి సీసీఐపై కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, జమ్ముకుంట పత్తి మార్కెట్లో ఏం జరుగుతోంది? రైతుల గొడవకు కారణం ఏంటి? నీలిమ జమ్మికుంట మార్కెట్ లో రైతులను మోసం చేసే గుట్టు రట్టయింది. ఎందుకంటే స్వయంగా అధికారులే ఈ మోసానికి పాల్పడుతున్నారు. ఎందుకంటే తేమ శాతం పేరుతోటి అంటే దాదాపు అంటే పత్తిలో నాణ్యత గల పత్తికి 8 నుంచి 12% తేమ శాతం ఉంటేనే దానికి మద్దతు ధర 4100 ధర మద్దతు ధర లభిస్తుంది. అయితే నాణ్యత గల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. అయితే 8 నుంచి 12% ఉన్న తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే ఈ సీసీఐ కొనుగోలు చేస్తుంది. ఆ తేమ శాతంలో తేడా ఉంటాయి, అంటే నాణ్యత లేదని దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. దీంతో దాన్ని వాళ్ళు సీసీఐ తిరస్కరించిన దాన్ని వ్యాపారులు ఇష్టారాజ్యంగా దాన్ని కొనుగోలు చేయడం ద్వారా తక్కువ రేటుకో కొనుగోలు చేస్తారు. అంటే 3500కే ఆ రేటు వస్తే పెట్టగలుగుతారు. అయితే సీసీఐ ఈ రోజు వాడిన తేమ శాతం కొలిచే మిషన్ అది అంటే ఒక రైతు పత్తిని పరిశీలిస్తే తేమ శాతం 15.5 ఉన్నట్టుగా చూపించడం జరిగింది. అదే పత్తిని మళ్ళీ మార్కెట్ వాళ్ళ దగ్గర ఉన్న మరో మిషన్ తోటి చూసినట్టయితే 10% మాత్రమే ఉన్నది. అంటే ఇంత 5.5% తేడా ఉండడాన్ని చూసి రైతులు ఆందోళన దిగారు. ఎందుకంటే సీసీఐ కావాలని ఇట్లా రైతులను మోసం చేసి ధరలో నాణ్యత పేరుతోటి ధరలో కోత పెట్టి వ్యాపారులను అటు దళాలను బతికించే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆందోళన దిగారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మార్కెట్ చేరుకున్న సిఐ ఆ 2 మిషన్లను కూడా పరిశీలించడం జరిగింది. సిఐ సమక్షంలో మరోసారి పరీక్ష నిర్వహిస్తే తేడాలు స్పష్టంగా కనిపించడం జరిగింది. అంటే ఇది ఒకటి సీసీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీఐ కొనుగోలు చేసేది సీసీఐ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్, ఈ రెండు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల వద్ద ఉన్న మిషన్లో తేడా ఉండడంతో రైతులు ఆందోళన దిగారు. ఈ ఆందోళనతోటి వాళ్ళని సంప్రదించిన సిఐ వెంటనే ఆ 2 మిషన్లను కూడా సీజ్ చేసి అంటే మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మంత్రి ఆదేశంతో ఆ 2 మిషన్లను సీజ్ చేశారు. అవి పరీక్షల నిమిత్తం ఉన్నతాధికారుల దృష్టికి పంపిస్తామనేది చేస్తున్నారు. అది ఏ మిషన్ కరెక్ట్, అంటే సీసీఐ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ కరెక్టా లేకుంటే మార్కెట్ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ కరెక్ట్ ఏదనేది స్పష్టంగా తెలియడం లేదు. కాబట్టి అది పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏది కరెక్టో అది ఏది తప్పైతే వాళ్ళ మీద కేసులు పెడతామనేది స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 రోజులుగా ఈ కొనుగోలు ప్రారంభమై ఈ ఒక్కరోజే దాదాపు 3500 క్వింటాల మార్కెట్ రావడం జరిగింది. పంటల పూట అమ్ముకుందామని వచ్చిన రైతులను ఈ విధంగా మోసం చేస్తున్నారని ఆందోళన చేయడంతో మొత్తానికి ఈ మోసం బయటపడంతో ఈ రోజు మార్కెట్ కు వచ్చిన పత్తి మొత్తాన్ని కూడా 4000-4100 రూపాయలతోటి మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. నీలిమ, థ్యాంక్ యూ విజేందర్.